దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మొదటి భాగంలో దేవుని ప్రేమ, తల్లి ప్రేమ ద్వారా తెలియజేస్తూ దేవుని ప్రేమను గురించి మనం ధ్యానించాం మొదటి భాగంలో. ఈ రెండవ భాగంలో సామెతల గ్రంథంలో ఉన్న మాటలు, అనగా తల్లి పట్ల కుమారుడు కుమార్తె లేదా బిడ్డలు ఏ విధంగా తల్లి పట్ల జీవించాలి, తల్లి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి, తల్లిదండ్రుల నుంచి ఏమి నేర్చుకోవాలి, తల్లిదండ్రులు పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, నడవాలి అనేది మరి జ్ఞానవంతుడైన సొలొమోను ద్వారా దైవ జ్ఞానంతో దైవ ప్రేరేపణతో రాసిన మాటలు సామెతల గ్రంథంలోంచి మనం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. క్రైస్తవులకే కాదు, క్రైస్తవ ఇతరులకు కూడా ఈ మాటలు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన మానవులు ఒక తల్లి ఒక తండ్రి కడుపుల నుంచి వస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా వారు బిడ్డలు కంటూ ఉంటారు. కనుక తల్లిని గురించి బైబిల్ ఉన్న దేవుడు ఏ విధంగా గొప్ప మాటలు రాశారు, ఆ తల్లి పట్ల ఏ విధంగా, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఏ విధంగా ప్రవర్తించాలి, నడుచుకోవాలో స్పష్టంగా దేవుని లేఖనంలో రాయబడ్డది. మొదటిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తండ్రి చెప్పిన మాటలు ఆలకించు. నీ తండ్రి చెప్పిన మాట ఆలకించడమే కాదు, నీ తల్లి చెప్పు బోధను తోసివేయొద్దు. అంటే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, దేవుడు నీ తల్లి తండ్రులు చెప్పిన మాటలు వినాలి, అంతే కదా, ఆలకించడమే కాదు, ఆ మాటలు త్రోసివేయొద్దు. ఏమంటే కొంతమంది తల్లిదండ్రుల మాట వినరు. మునుపటి రోజుల కన్నా ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. బిడ్డలు తల్లిదండ్రుల మాట విన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కొద్దిగా యవ్వన వయసు వచ్చేసరికి, కొద్దిగా డబ్బులు సంపాదించేసరికి కొంతమంది బిడ్డలు కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటుంటారు కొంతమంది. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుని లేఖనం ఏం చెబుతుంది, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు, నీ తండ్రి మాట ఆలకించు అని ఖండితంగా లేఖనం రాయబడింది. అంతేకాదు, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠములకు హారములనై ఉండును. హారము, బంగారపు హారముల కంటే గొప్పది దేవుడు తల్లిదండ్రుల మాటలు. ప్రియులారా, ఏ తల్లి అయినా తండ్రి అయినా మంచే చెబుతుంది, మంచే చెబుతారు. వారు బిడ్డలు బాగుండాలని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వారు మంచి చెబుతారు. కనుక తల్లిదండ్రుల మాటలు బిడ్డలు తప్పనిసరిగా వినాలని దేవుని వాక్యమే సెలవిస్తుంది. నేను కొన్ని మాటలు చెప్పుకుంటూ పోతాను. సామెతల గ్రంథంలో చాలా విలువైన మాటలు, ఇవి అందరికీ ఉపయోగపడే మాటలు. రెండవదిగా 10వ అధ్యాయము 1వ వచనంకి వెళ్ళిపోతాం. రెండవదిగా 10వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఏంటంట, జ్ఞానం గల కొడుకు ఏం చేస్తాడంట, తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కొడుకు ఏం చేస్తాడంట, తల్లికి దుఃఖాన్ని తీసుకొస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఎవరైనా కానివ్వండి, నీకు తల్లికి దుఃఖము తెచ్చే పని, ఏమండి, తండ్రికి దుఃఖము తెచ్చే పని, తల్లిదండ్రులను బాధ పెట్టే పని తెచ్చే విధంగా ఏ కుమారుడు ఏ కుమార్తె ఉండకూడదు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నామంటే, జ్ఞానం గల కుమారుడు అయితే, బుద్ధి కలిగిన కుమారుడు కుమార్తె అయితే నీ తల్లికి దుఃఖాన్ని పుట్టించవు, నీ తండ్రికి దుఃఖాన్ని పుట్టించవు. జ్ఞానం గల కుమారుడు అయితే నువ్వు తండ్రి సంతోషపరుస్తావు. జ్ఞానం గల కుమారుడు అయితే నీ తల్లికి నీ సంతోషపరుస్తావు. ఇక్కడ రాయబడి బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. జ్ఞానం లేనివాడు తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టిస్తాడు. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే తండ్రిని సంతోషపరుస్తాడు. సంతోషపరిచి తండ్రిని సంతోషపరిస్తే పిల్లరా, మీ జీవితాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు 3వ మాటకి వెళ్ళిపోదాం. 19వ అధ్యాయము 26వ వాక్యం. ఇదే సామెతల గ్రంథం నుంచే 19వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. 26
తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. ఇక్కడ లేఖనంలో రాయబడిన మాట, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. అవును ప్రియులారా, తల్లి కీడు చేసి తల్లిని తరిమేసేవాడు, తండ్రి కీడు చేసి తల్లిని చాలామంది, కొంతమంది, అందరూ కాదు కానీ 100 మందిలో 10 మంది లేదా 5 మంది ఉంటుంటారు. తల్లిని తరుముతూ ఉంటారు, తల్లిని కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, తండ్రికి కీడు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అవమానాన్ని అపకీర్తిని కలగజేస్తున్నారు. అంతే కదా, వారికి అవమానాన్ని అపకీర్తిని తెచ్చుకుంటున్నారు. ఎందుకు? తల్లిని అవమానపరచడం ద్వారా, తల్లిని గాయం చేయటం ద్వారా, తల్లిని తరిమి వేయడం ద్వారా. ఏమండి, తల్లిని తరిమి కొట్టేవారు కూడా లేకపోలేదు, తల్లిదండ్రులను గాయపరిచేవారు లేకపోలేదు ఈ భూమి మీద. ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు కానీ, తల్లిని తండ్రికి కీడిచి తల్లిని తరిమేవాడంట అవమానం అపకీర్తిని కలగజేస్తాడంట. ఏమండి, తల్లిదండ్రుల ద్వారా అపకీర్తిని అవమానం తెచ్చేవారు వారు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించాలని ఆ మాట కూడా నేను చదువుతాం కొంత ముందుకు వెళ్ళిన తర్వాత. కనుక 3వ మాట ఇది. 4వ మాటకి వెళ్ళిపోదాం. అప్పుడు 20వ అధ్యాయం 20వ వచనం చాలా ప్రాముఖ్యమైన 20వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును. చాలా విలువైన మాటలు, మరి భయంకరమైన మాటలు. అంటే తల్లి తండ్రుల పట్ల అవిధేయతతో ఉంటే, తల్లిదండ్రుల మాట వినకపోతే, వారికి లోబడకపోతే, ఏ విధంగా దేవుని లేఖనంలో ఈ మాటలు రాయబడ్డ హెచ్చరికతో కూడిన మాటలు మనకు కనపడుతున్నాయి పిల్లరా. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, చీకటి వేరు, వెలుగు వేరు. చీకటి పాపానికి, శాపానికి లేదా లోకానికి సూచన. వెలుగు దేవుని సన్నిధికి, ఆశీర్వాదానికి సూచన. వెలుగు ఫలం మంచితనము అని బైబిల్లో మనం చూస్తాం, చీకటి చెడుతనం చెప్పాలంటే. అంటే ఇక్కడ రాయబడి మనం చూస్తే కారు చీకట్లో ఆరిపోవును, తన తండ్రిని తల్లిని దూషించు అని దీపం ఏమంటే కారు చీకట్లో ఆరిపోద్ది. కారు చీకటి అంటే చాలా భయంకరమైన కఠినమైన చీకటి. చీకటి అంటే భయంకరమైన అంధకారమైన పరిస్థితి. తన తల్లిని తండ్రిని దూషించేవాడిని జీవితం అయిపోద్దంట భయంకరమైన అంధకారమైన పరిస్థితి గుండా వెళ్ళిపోతాడంట. పిల్లరా, కుమారుడుగా కుమార్తెగా నీ తల్లిని దూషించడానికి, తండ్రిని దూషించడానికి అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే దేవుని లేఖనమే క్లియర్గా మనకు తెలియజేస్తుంది. కనుక ఈ మాటలు వెంట నీవు, నేను, మనము తల్లిని కానీ తండ్రిని కానీ దూషించడానికి ఏ ఒక్క అవకాశము లేనే లేదు. తర్వాత ఇప్పుడు 5వ మాటకి వెళ్ళిపోదాం. 5వ మాట సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను ఇలాగ అనేక మాటలు ఆయన దైవ ప్రేరణతో రాశారు. 17వ వచనం. తండ్రిని అపాసించి తల్లి మాట వినలని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏంటంట? తండ్రిని తల్లిని అపహసించి మాట వినని వాని కన్ను అంట ఏం పీకేస్తాయంట? కాకులు పీకుతాయి, పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి. అంటే కన్ను మీద కాకి వచ్చి పొడిచింది అనుకోండి, ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి. ఎంత భయంకర నరకమో పరిస్థితితో. కనుక ఇక్కడ రాయబడిన మాట చూస్తే లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే అటువంటి పరిస్థితి, అంటే భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితి. నువ్వు తల్లిని తండ్రిని అపహసించి మాట్లాడితే, పిల్లరా, తల్లి ఎంతగానో త్యాగం చేస్తుంది బిడ్డల కోసం. చిన్ననాటి నుండి 9 నెలల నవమాసాలు మోసి తన బిడ్డలను మోయడమే కాదు, భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా వారి భారాన్ని మోస్తూ, వారు ఏడుస్తున్నప్పుడు, వారి ముక్కు చీదినప్పుడు, లేదా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కడగడం, ఇవన్నీ కూడా తల్లి తన త్యాగంతో తినక బిడ్డలకు పెడుతూ కూర్చుంటారు కొంతమంది తల్లులు. ఆ విధంగా బిడ్డలను కుమార్తెలు పోషిస్తుంటారు.
కనుక ఆ త్యాగాన్ని, ఆ తల్లి యొక్క ప్రేమను మరిచి వారిని అపహాసిస్తే ఎటువంటి పరిస్థితి బిడ్డలకు వస్తుందో, బిడ్డల గురించి లేదా కుమార్తెల గురించి లేఖనము సెలవిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఒక హెచ్చరికలు, ఒక ప్రేమతో దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఇది. తర్వాత 6వ మాటకి వెళ్ళిపోదాం. చాలా విలువైన మాట మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. 23వ అధ్యాయం 22వ వచనం. ముదిమి యందు నీ తల్లిని 23వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నిన్ను కనిన తండ్రి ఉపదేశం ఆలకించు. నిన్ను కన్న తండ్రి ఉపదేశం ఆలకించు, వారు చెప్పిన మాటలు ఆలకించు. ఈరోజు యవనస్తులు ప్రత్యేక తల్లిదండ్రుల మాట వినట్లేదు. వినని పరిస్థితి. మొబైల్ వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ మొబైళ్ళు, అలాగే రకరకాల పరిస్థితులు, గేమ్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటను వినని బిడ్డలు తయారవుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నిన్ను కనిన తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమి అంటే ముసలితనమందు. ఏమండి, చాలామంది మరి తల్లి ముసలి వయసు అయిపోయిన తర్వాత, తండ్రి ముసలివాడు అయిపోయిన తర్వాత, వయసు మీద అయిపోయిన తర్వాత, వారు కనీసం బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు కొంతమంది ముదిమి యందు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ముసలి వయసునందు వారిని విడిచిపెట్టేసి అనాథాశ్రమంలోనూ లేదా రకరకాల వాటిలో పెట్టేస్తూ ఉంటారు. డబ్బు ఉందని ఆ డబ్బుతో అనాథాశ్రమంలో ఎక్కడెక్కడో జాయిన్ చేసి లేదా మనిషిని పెట్టేసి వారిని పక్కన పేడేస్తూ ఉంటారు. పిల్లరా, బైబిల్లో మాట రాయబడింది, మోసపోకుడి విక్రించబడు, దేవుడు ఎక్కిరించబడు, మనిషి ఏది విత్తుతాడో అదే కోస్తాడు. మనం ఏ పంట అయితే విత్తుతామో అదే విత్తనం, ఏదైతే విత్తనం విత్తుతామో అదే విత్తనం మనం పొందుకుంటాం. ఈరోజు మనం పడుసువారం కావచ్చు, ఒక వయసు వస్తుంది, మనం కూడా ముసలివారం అవుతాం. మన బిడ్డలు మనం చూసుకోవాలంటే మన తల్లిదండ్రులు మనం కూడా చూసుకోవాలి. కనుక మనం ఏది విత్తుతాం అదే మనకు వస్తాం. మనం తల్లిదండ్రులు ముసలివారు అయినప్పటికీ వారిని మనం చూస్తే రేపొద్దున మన ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మన బిడ్డలు మనలను చూడగలుగుతారు. ఇక్కడ అంటాడు కదా, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తల్లులను తండ్రులను నిర్లక్ష్యం చేసి వారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు బిడ్డలు. తర్వాత 25వ వచనం చూస్తే, ఇదే అధ్యాయం 23 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చూస్తే, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఏమంటున్నాడు ఇక్కడ? నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆనందపరచు. కానీ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులకు ఆనందం తేవడం కన్నా దుఃఖాన్ని తెచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. కొంతమంది అని ప్రేమలో పడిపోయి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ, తల్లిదండ్రులకు అవమానకరమైన పరిస్థితులు తీసుకొస్తూ, సంతోషపెట్టడం కన్నా దుఃఖం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. పిల్లరా, ఈరోజు యవ్వన బిడ్డలకు ఉంటున్నా లేదా యవ్వన బిడ్డలుగా లేదా కొంతమంది ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని మాటకు విధేయత చూపించకుండా తల్లిదండ్రులను ఎందరైతే బాధ పెడుతున్నారో, గాయపరుస్తున్నారో, వేదన తెచ్చే విధంగా బిడ్డలు జీవిస్తున్నారో వారికి ఏ విధమైన క్షేమము కాదు. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, నిన్ను కనిన తల్లిని తండ్రులను సంతోషపెట్టాలి, నీ తల్లిని ఆనందపరచాలని వాక్యం సెలవిస్తుంది. వారిని ఒకవేళ ఆనందపరచలేకపోయినా, సంతోషపెట్టలేకపోయినా, కనీసం వారిని దుఃఖపెట్టకుండటం అది చాలా గొప్ప ధన్యత అనే విషయం మర్చిపోకూడదు బిడ్డలు. కనుక మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చాలా విలువైన మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చాలా విలువైన మాట అక్కడ రాస్తున్నారు. 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇందులో మనకు 3 మాటలు చూస్తున్నాం: ధర్మము, మేలు, ఆయుస్సు. చదువుతుంది చూడండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్నడి, ఇది ధర్మమే. మొదటిది. రెండోది, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని సన్మానించుము. రెండోది. మూడవది, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇక్కడ 3 మాటలు మనం చూస్తున్నాం. ఒకటి ధర్మము, రెండవది మేలులు, మూడవది దీర్ఘాయుష్. ఈ 3 కూడా నీ జీవితంలో, మన జీవితంలో పొందుకోవాలంటే మొదటిగా ఏం చేయాలంట?
ప్రభువునందు, దేవుని యందు, దేవుని మాట యందు, దేవుని మాటకి విధేయత చూపించే వ్యక్తివైతే నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు. నీ తల్లిదండ్రుల మాట విను. ఇదేంటంట? ధర్మం ఇది. అధర్మం కాదు, ధర్మం. ధర్మ కార్యాలు మనం చేయాలి. సత్యముతో కూడిన పనులు మనం చేయాలి. ఇక్కడ దేవుడు అంటున్నమాట ఏంటంటే, నీ తల్లిదండ్రులకు విధేయులనుడి ఇది ధర్మమే అని చెబుతూ, రెండవ మాట నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. నీకు మేలు కలగాలంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు దీవెన కావాలంటే, దేవుని దగ్గర నుంచి పొందుకునే మేలును పొందుకోవాలంటే పిల్లారా, నీ తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించడం అంటే సాలువ తీసుకొచ్చి సన్మానించడమో లేదా దండ వేయడమో ఇది కాదు. సన్మానించడం అంటే వారి మాట వినడమే సన్మానించడం, వారి మాటకు లోబడమే సన్మానించడం, వారు ఏది చెప్పినా వెనకాడకుండా చేయటమే వారిని సన్మానించడం. మూడవది ఏంటంటే, ఎప్పుడు ఈ విధంగా నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తే, వారిని గౌరవిస్తే, వారి మాటకు విధేయత చూపిస్తే, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అవును ప్రియులారా, నీకు దీర్ఘాయుస్సు కావాలంటే, మంచి ఆయుస్సు కావాలంటే, మంచి ఆరోగ్యం కావాలంటే, మంచి ఆనందం కావాలంటే, మంచి దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంట? నీ తల్లిదండ్రుల మాటకు లోబడాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. అలా చేస్తే నువ్వు దీర్ఘాయుస్సు పొందుకుంటావు. సాధారణంగా కొంతమంది చూడండి, తల్లిదండ్రుల దగ్గర, పెద్దవారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు నా ఆయుస్సు కూడా పోసుకొని నిన్ను నీరెళ్ళు జీవించి బాబు అంటారు. ఎందుకు? వారి పెద్దవారి ద్వారా నువ్వు ఆయుస్సు పొందుకుంటావు, తల్లిదండ్రుల ద్వారా ఆయుస్సును పొందుకుంటావు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు మిమ్మల్ని కనిపించారు. వారి మాటకు లోబడవలసిందే. దేవుడే సెలవిస్తున్నాడు. ఏమండి, ఎవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన చిన్న వయసులో ఏం చేశారు తెలుసా? ఆయన భూమి మీద శరీరానికి వచ్చాడు కనుక, శరీరాన్ని దాల్చి మానవుడిగా ఉన్నాడు కనుక, చిన్న వయసులో యేసుక్రీస్తు వారు ఏం చేశారో చదువుతాను చూడండి. లోకాసువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్న వయసులో తన తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా వారు ప్రవర్తించారో, ఏ విధంగా వారు నడుచుకున్నారో చదువుదాం ఒకసారి. లోకాసువార్త 2వ అధ్యాయము 42వ వాక్యం చదువుదాం. లోకాసువార్త 2వ అధ్యాయము 42వ వాక్యం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉన్నాడు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్న వయసులోని వారి తల్లిదండ్రులకు ఏమైనాడంట? లోబడి ఉన్నాడు. ఆయన లోబడ్డాడు, లోబడి విధేయత చూపించాడు, వారి తల్లిదండ్రులకు మాట విన్నాడు. ఏమండి, తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. అది చిన్న వయసులోనా, పెద్ద వయసులో కూడా. మీరు చూస్తే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ మీద ఉంటూ యోహాను సువార్త 19:26 చూస్తే మనం అక్కడ ఒక మాట చూస్తాం. ఏంటి అక్కడ? ఒక బాధ్యత నెరవేరుస్తున్నాడు. ఆయన మరణిస్తూ మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా చనిపోతూ ఒక బాధ్యత నెరవేరుస్తున్నారు. చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, కొరడా దెబ్బలు, సిలువ మీద వేలాడుతూ తన తల్లి పట్ల చూపిస్తున్న ప్రేమ చూశారు. చాలా గొప్పది, చాలా గొప్ప విలువైన బాధ్యత అని చూపిస్తున్నారు. ఏంటంట? తను బహుగా ప్రేమించే శిష్యుడు అయినటువంటి యోహాను పిలిచి ఏమంటున్నా చదువుద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 26, 27. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఏం చేశాడంట? తను బహుగా ప్రేమించే యోహాన్ని పిలిచి, వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత ఆయన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఏంటంట? అంటే తన చనిపోతున్నాడు కనుక తన కుమారుడుగా తన తల్లికి ఎంతో దుఃఖము వేదన ఉంటుంది కనుక. అంటే కుమారుడు చనిపోతున్నాడు, కొడుకు చనిపోతే ఏ తల్లికి బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. ఆ కుమారుడు చనిపోతున్నాడు కనుక తన తల్లికి ఎంతో దుఃఖము, వేదన, బాధ ఉంటుంది కనుక యేసుక్రీస్తు వారు ఒక బాధ్యత నెరవేరుస్తున్నారు. తన తల్లి బాధ్యతను, తన తల్లిని క్షేమంగా చూసుకోమని, కుమారుడు వల్ల చూసుకోమని తన శిష్యుడైన యోహాన్ని తన తల్లికి అప్పగిస్తూ తన బాధ్యత నెరవేరుస్తాడు. పిల్లల యేసుక్రీస్తు వారి భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా తన తల్లిదండ్రుల మాట, ప్రతి మాట కూడా ఆయన విన్నారు. లోబడ్డారు, విధేయత చూపించారు. ఎవరో మాదిరి కాదు, మనకి ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నారు. కానీ ఈరోజు లోబడే వ్యక్తివి, విధేయత చూపించే వ్యక్తివి అయితే నువ్వు బహుగా ఆశ్రయించబడతావు. కొంతమంది ఆశ్రయించబడకపోవడానికి, దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రుల మాట వినకపోవడం, వారికి లోబడకపోవడమే. వారిని ముదిమి వయసులో నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం వల్లే కొంతమంది మరి దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. కనుక పిల్లారా, తల్లిని గురించి ఇంకా అనేక మాటలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలతో ముగిస్తున్నాయి. ఈ మాటలు అందరికీ విలువైన మాటలు,
కనుక ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని తెలియజేస్తున్న పిల్లలు. ఈ రోజుల్లో వచ్చేసరికి ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చేసినాయి. మొబైల్స్, టీవీ, సీరియల్స్, లేదా షార్ట్ వీడియోలు, ఇలాగా రీల్స్ ఇలా వచ్చేసినాయి. కొంతమంది 100 మందిలో తల్లులందరూ కూడా మంచిగానే ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత రీల్స్లో పడిపోయి, సీరియల్స్లో పడిపోయి, ఫోన్స్లో పడిపోయి, టీవీలో పడిపోయి కొంతమంది 100 మందిలో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ. వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తల్లులు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. తల్లులారా, తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కోపము రేపక ప్రభు బోధలను, ప్రభు శిక్షలను వారిని పెంచండి అని ఎపిసోడ్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. కానీ ప్రియులరా, కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఏ తల్లి ఎలా ఉన్నారో మరి నాకు తెలియదు. కనుక వాక్యం సెలవిస్తున్న మాట వరకు చెబుతున్న మాట ఏమిటంటే ఎపిసోడ్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసి, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారు పెంచండి. వారు కోపం వచ్చే విధంగా తల్లిదండ్రులుగా మీరు ప్రవర్తించగా ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచండి అని మరి యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు కూడా ఒక వాక్యం, దేవుని వాక్యములో ప్రభులు వారు దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. కనుక ఎవరో ఒకరిద్దరు ఉంటారు. తల్లులు మ్యాక్సిమము వీళ్ళందరూ కూడా మంచి ప్రేమను కోరుకుంటారు, మంచి ప్రేమను చూపిస్తారు పిల్లలకి. ఒకరిద్దరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో వచ్చిన సెల్ ఫోన్లను బట్టి, ఆ పరిస్థితులను బట్టి నిర్లక్ష్యంగా ఉంటుంటారు కొంతమంది తల్లులు. కనుక వారి అలాంటి తల్లులతో కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ పిల్లల కోపం వచ్చే విధంగా వారి రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచండి అని దేవుని లేఖనము సెలవిస్తుంది. కనుక ప్రత్యేక ఈరోజు తల్లి మాతృ దినోత్సవం కనుక, అంతర్జాతీయ మాతృ దినోత్సవం కనుక ఈ మాటలు మరి ధ్యానించడం జరిగింది. కనుక ఏ విధమైన మాట ద్వారా కానీ తల్లిదండ్రులు అగౌరవపరచడం, బాధపరచడం అది ఏ ఒక్కరికి కూడా, నాకు, నీకు, మీకు, అందరికి ఏ ఒక్కరికి కూడా అది మంచిది కాదని దేవుని లేఖనే సెలవిస్తుంది. కనుక తల్లిదండ్రులు గౌరవించి దేవుడిచ్చే ఆయుస్సును మనం పొందుకోవాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, ఆనందాలు మనం పొందుకోవాలని తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్కు ధర్మములు దర్శించడం మీకు వందనాలు. ఎందరైతే వాక్యం విన్నారో బలపరిచి ఆశ్రయించండి. ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపుదనికి చెప్పిన ప్రత్యేకంగా కుమారులుగా, కుమార్తెలు కూడా బిడ్డల ప్రభువా, వారి తల్లిదండ్రులను గౌరవించి, ప్రేమించి, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ప్రభువా నైనా వారు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా నేర్చుకుంటూ మీ అందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం దయచేయండి తండ్రి. ఎందరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, యవన బిడ్డలు ప్రత్యేకంగా తల్లిదండ్రులు బట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నారో, సెల్ ఫోన్కు, టీవీకు లేదా రకరకాల గేమ్స్కు బానిసైపోతున్నారో, వాటి నుంచి విడుదలను గ్రహించండి ప్రభువా. అని ఈరోజు ఆదివారం పరిశుద్ధమైన మీ సన్నిధిలో గడపడం సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనంగా బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడి స్వస్థపరచమని, ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపుదలను గ్రహించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన విడికొచ్చున్నాం తండ్రి. ఆమేన్.